బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా వరుస హత్యలకు పాల్పడిన కిల్లర్ సత్యనారాయణ పోలీసులు అరెస్ట్ చేశారు. తాంత్రిక పూజల పేరుతో 11 మంది నిందితులను హత్య చేశారు. ఇప్పటి వరకు 8 కేసుల్లో నిందితుడిగా సత్యనారాయణ పోలీసులు తెలిపారు. అయితే నిందితుల నుంచి పాయిజన్ బాటిల్స్ అదేవిధంగా బాధితుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 2020 వరుస హత్యలకు నిందితులు పాల్పడుతున్నట్లు వివరించారు. న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా వరుస హత్యలకు పాల్పడిన కిల్లర్ సత్యనారాయణ పోలీసులు అరెస్ట్ చేశారు. తాంత్రిక పూజల పేరుతో 11 మందిని నిందితులను హత్య చేశారు. ఇప్పటి వరకు 8 కేసుల్లో నిందితుడిగా సత్యనారాయణ పోలీసులు తెలిపారు. అయితే నిందితుల నుంచి పాయిజన్ బాటిల్స్ బాధితుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 2020 నుంచి వరుస హత్యలకు నిందితుడు పాల్పడుతున్నట్లు వివరించారు. న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా వరుస హత్యలకు పాల్పడిన కిల్లర్ సత్యనారాయణ పోలీసులు అరెస్ట్ చేశారు. తాంత్రిక పూజల పేరుతో 11 మంది నిందితులను హత్య చేశారు. ఇప్పటివరకు 8 కేసుల్లో నిందితుడిగా సత్యనారాయణ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ఎట్టకేలకైతే సత్యనారాయణ పట్టుకున్నారు, ఎప్పుడు పట్టుకున్నారు? వరుణ్, ఏదైతే తాంత్రిక పూజల ద్వారా 20 మర్డర్లు చేసిన కేసులో ఏదైతే మన నిందితుడు యాదవ్ ఉన్నారో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా సమావేశం నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఏదైతే డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమాయక ప్రజల నుండి ప్లాట్లు డబ్బులు తీసుకొని వాళ్లకు ఎరగా గుప్త నిధులు ఆశ కల్పిస్తూ అమాయక ప్రజల చేత భూములు ప్లాట్లు డబ్బులు తీసుకున్నాడని, ఎలాంటి సాక్ష్యాలు కూడా ఉండకూడదనే నేపథ్యంతోనే వాళ్ళని చంపినట్టు కూడా నిందితుడు ఇంట్రాగేషన్ లో అంటే ప్రాథమికంగా తమకు తెలిసిందన్నట్టు డిఎస్ ఏదైతే ఎల్ఎస్ చౌహాన్ మీడియా సమావేశంలో చెప్పారో. అయితే వాళ్ళు ఏదైతే కొన్ని చెట్లతో తయారు చేసిన రసాన్ని వాళ్లకు ఇచ్చి వాళ్ళు స్పృహ కోల్పోగానే బండరాయితో తలపై మోది చంపేవాడని కూడా డిఐస్ ఏదైతే ఎల్ఎస్ చౌహాన్ మనకు తెలిపిన సందర్భం ఉంది. అయితే పోలీసులు ముందుగానే నిందితుడిని అరెస్ట్ చేసినట్టు కూడా, సత్యం యాదవ్ ను అరెస్ట్ చేసినట్టు కూడా మనకు విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. అయితే దీంట్లో పోలీసులు కొంత చాకచక్యంగా వివరించి నిందితుని నుంచి పూర్తి వివరాలు రాబట్టాలన్న నెపంతోనే ఇంకా అరెస్ట్ చేయలేదు, పరారీలో ఉన్నట్టు కూడా తెలిపినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తోంది. కానీ పోలీసులు దీన్ని ధృవీకరించకుండా ఈ రోజు ఏదైతే డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ మీడియా సమావేశంలో నిందితుడిని
తాము పట్టుకున్నామని మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే నగర కర్నూలు జిల్లా కేంద్రంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎల్ఎస్ చౌహాన్ ఇతడు 11 మర్డర్ కేసులు ఉన్నాయని కూడా చెప్పారు. ఇతన్ని రిమాండ్ చేసిన అనంతరం మళ్ళా కోర్టు పర్మిషన్ తో ఇంకా ఇతను ఏ కేసులో సంబంధం ఉంది, ఇంకా ఎవరినైనా చంపాడా, ఏ కోణంలో హత్యలకు పాల్పడ్డాడు, తర్వాత ఇతను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాకుండా మరే రాష్ట్రంలోనైనా ఇతని తాంత్రిక పూజల ద్వారా ఇంకెవరినైనా చంపాడా అన్న వివరాలు పూర్తిగా కోర్టు పర్మిషన్ తర్వాత తీసుకొని పూర్తి విచారణ చేసి మరిన్ని విషయాలు చెప్తామని కూడా ఎల్ఎస్ చౌహాన్ మనకు చెప్పారు. అయితే నిందితుడు పైన 11 కాకుండా ఇంకా మర్డర్కి ఇంకా చంపిన నేరాలు అయితే ఉండొచ్చు అన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తి తరహా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే నిందితుని వద్ద పూర్తి వివరాలు రాబట్టగలమని కూడా ఎల్ఎస్ చౌహాన్ చెప్పిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పటికైతే పోలీసులు 11 మర్డర్ కేసుల్లో ఇతను నిందితుడుగా ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు పర్మిషన్ ద్వారా ఇతన్ని మళ్ళీ అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో ఇంటరాగేషన్ చేసి పూర్తి వివరాలు మరోసారి వెల్లడిస్తామంటూ కూడా ఎల్ఎస్ చౌహాన్ చెప్పారు. వారు రైట్. అయితే నిందితుడి దగ్గర ఏమేమి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కదా? అయితే ఇప్పటికైతే మనకు నిందితుల వద్ద నుంచి ఎటువంటి వస్తువులు సేకరించారు, ఏవే వస్తువులు సేకరించారన్న కొన్నైతే మనకు చెప్పలేదు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతనే నిందితుల వద్ద ఏమేమి కలెక్ట్ చేసుకున్నాం, ఎంత కలెక్ట్ చేసుకున్నాం అనే వివరాలు అయితే చెప్తామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఇతను మాత్రం సత్యం యాదవ్ తాంత్రిక పూజలు, గుప్త నిధులు మీకు సమకూరుస్తానంటూ వాళ్ళ దగ్గర ఆస్తులు, బంగారం, డబ్బు దండుకునేవాడంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ సత్యం యాదవ్ పైన గతంలో కూడా కొన్ని కేసులు ఉన్న నేపథ్యంలో అప్పుడు బెయిల్ ద్వారా బయటకు వచ్చినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాయచూర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇంకేమైనా నేరాలు చేశాడన్న పూర్తి స్థాయిలో వివరాలు వచ్చిన తర్వాత పూర్తిగా మరోసారి ఇంట్రాగేషన్ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరుణ్ రైట్. అయితే ఇప్పుడు వరకు కొంతమంది బాధితులు మాత్రమే బయటకు వచ్చారు. ఇతను దొరికితే గానీ ఇంకొంతమంది బాధితులు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు వార్తలు కూడా మనం చూసాం. సో ఇంకొంతమంది బాధితులు ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అయితే పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పుడు నిందితులు పరారుల నేపథ్యంలో పట్టుకున్న నేపథ్యంలో కొంతవరకు మాత్రం ఇంటరాగేట్ చేశాం. 11 మర్డర్ కేసులు అయితే ఇప్పటికీ తమకు దృష్టిలోకి వచ్చాయంటూ అయితే కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టులో చేసిన తర్వాత ఆ కోర్టు పర్మిషన్ ద్వారా మళ్ళీ ఇతన్ని ఇంటరాగేషన్ చేసిన తర్వాత ఇంకెవరైనా బాధితులున్నారా, ఎక్కడైనా ఇంకా రాయచూర్లో, కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ మరే ఇతర రాష్ట్రాల్లో ఇతని వ్యవహారం నడిచిందా, ఇంకెవరైనా బాధితులు ఉన్నారన్న కోణంలో కూడా దర్యాప్తు చేపట్టనున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే దాదాపు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో కేసులు అయితే బయటకు వచ్చిన నేపథ్యం ఉంది. బాధితులు కూడా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు కూడా మనకు పోలీసులు చెప్తున్నారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే గానీ పూర్తి వివరాలు అతని నుంచి నిందితుల నుంచి బయట పడవని బయట చెప్పలేమంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామంటూ కోర్టు ప్రొడ్యూస్ తర్వాత పర్మిషన్ తర్వాత మరికొంత ఇంట్రాగేషన్ చేసి మరికొంత సమాచారం సేకరించనున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి వారు. థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. యాదవ. సో వాళ్ళ నాన్న అండ్ తాతలు వీళ్ళకి ఏంటంటే నాటు వైద్యము, తర్వాత మంత్రాలు, ఇటువంటి ఊళ్ళల్లో ప్రాక్టీస్ చేసే అలవాటు ఉంది వీళ్ళకి. సో వాళ్ళ తాత నాన్న వాళ్ళకు ఉన్నటువంటి నేర్చుకున్నాడు, వాళ్ళ నుంచి ఈ విద్య నేర్చుకున్నాడు. ఈయన నేర్చుకుని జనాలను ఈ మంత్రాలు, చిన్న చిన్న పాము తేలు మంత్రాలు, తర్వాత ఇటువంటి మంత్రాల ప్రయోగాలు చేసుకుంటూ జనాలను నమ్మిస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అది కాకుండా ఈ గుప్త నిధులు ఇవి